శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన దీనానికి ధన్యవాదాలు. సీతాయనం చదువుకుంటున్నాం. సీతామాత అడవిలోకి వెళ్ళటం, అక్కడ ధ్యాన స్థితిలో కూర్చోవటం, వీళ్ళు ఎతికి తీసుకొస్తారు. కదలకుండా రాయిలాగా కూర్చుంది. ఇంకా వీళ్ళు వెళ్ళినా రాదు. అప్పుడు మహారాజు గారు వెళ్ళి రమ్మని చెప్పు అంటారు. మహారాజు గారిని పిలుస్తారనమాట. అప్పుడు మహారాజు గారు వచ్చేటప్పుడు కొన్ని పండ్లు, నీరు తీసుకురా. ఆమె సృహలోకి వచ్చినప్పుడు అవసరపడతాయి. నేను మాట్లాడకుండా వీలైనంత వేగంగా ఆ రాళ్ల మార్గంలో పరిగెడుతూ చెట్ల మధ్య దారి చేసుకుంటూ వెళ్ళాను. నేను అరణ్యం చివరికి చేరేసరికి నా బట్టలు దేనికో పట్టుకున్నాయి. నేను దానిని తప్పించేలోపే నేల మీద పడిపోయాను. నా చీల మండ మెలి తిరిగింది. నాకు ఏడుపు వచ్చింది. ఇప్పుడు నేను ఆగకుండా మహారాజును తీసుకురావాలి. మాత, ఈ పని చేయటానికి కావలసిన శక్తినివ్వు అని ప్రార్థిస్తూ కాలు కదల్చి అతి కష్టం మీద రాజప్రాసాదం చేరుకున్నాను. అక్కడ వంటశాల నుంచి వస్తున్న కిరణ్ కనిపించాడు. మీనాక్షి, ఏం జరిగింది? నువ్వు ఎందుకు కుంటుతున్నావు? దెబ్బ తగిలిందా? ఆదరంగా అడిగాడు. నేను నా తల ఆడించి, నేను మహారాజుని చూడాలి, ఆయన ఎక్కడున్నాడో మీకు తెలుసా అని అడిగాను. సభామందిరంలో అతిథులతో పాటు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు. వారు సాయంత్ర భోజనానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాత కోసం ఎదురు చూస్తున్నారు. అతను ఒక్క క్షణం ఆగి నా కాలు వైపు కిందకు చూశాడు. నీ పాదానికి ఏమైంది? నువ్వు కుంటుతున్నావు. నీకు మహారాజుతో అవసరం ఉంటే మన పరిచారకులలో ఒకరిని ఆయన కోసం పంపుతాను. వద్దు, నేను గబగబా అన్నాను. నేను బాగానే ఉన్నాను, వెంటనే వెళ్ళాలి అని చెప్పి సభామందిరం వైపు వెళ్ళాను. దగ్గరగా వెళ్ళేసరికి మాటలు వినబడుతున్నాయి. అయితే అంతకుముందు ఎప్పుడూ పిలవనిదే నేను స్వంతగా అక్కడకు వెళ్ళకపోవటం వలన తలుపు దగ్గర ఆగిపోయాను. లోపలికి వెళ్ళటానికి సంకోచం అనిపించిన మహారాజు అవసరం ఉంది. ఏం చెయ్యాలి అని తటాపటాయిస్తుండగా మహారాజు లోనికి రమ్మని పిలిచాడు. నేను స్థిరంగా నడవటానికి ప్రయత్నిస్తూ లోనికి వెళ్ళి మహారాజుకు, మిగిలిన ఋషులకు ప్రమాణం చేశాను. మీనాక్షి, నీకు ఏమైంది? కుంటుతూ నడుస్తున్నావు అని ఆయన అడిగారు. నేను గొణుగుతున్నట్టు ఏమీ లేదు. మిమ్మల్ని తీసుకురమ్మని సోమ నన్ను కోరింది. ఆమె రాకుమారి సీతతో అడవిలో ఉంది. మీ రాక అత్యవసరం అంది అన్నాను. ఆయన ఏమైనా ఇబ్బంది కలిగిందా అని అడిగారు. నాకు తెలియదు, కానీ త్వరగా రావాలని ఆమె చెప్పింది. మహారాజు కళ్ళు మూసుకొని కొంచెం సేపు ఉండిపోయారు. తరువాత కళ్ళు తెరిచి గొనుగుతున్నట్లు, నేను ఇలా జరుగుతుంది అనుకున్నాను. ఆమె తాను ఎక్కడి నుంచి వచ్చిందో జ్ఞాపకం చేసుకునే రోజు వస్తుందేమో అని చాలా కాలం నుంచి భయపడుతున్నాను. మహారాజు అక్కడ ఉన్న ఋషులను మన్నించమని కోరగా, ఋషి గార్గి, నేను కూడా మీతో రావచ్చునా అని అడిగారు. ఆయన సరేనన్నట్లు తల ఊపి ఉషను పిలిచి ఋషుల భోజనం సంగతి పురమాయించారు. అప్పటికి చీకటి పడటం వలన నలుగురు పరిచారకులను పిలిచి దీపాలు వెలిగించి దారి చూపుతూ నడవమన్నారు. నేను కొన్ని పండ్లు, నీరు తీసుకున్నాను. నా చీలమండ విపరీతంగా బాధ పెడుతుంది. నేను ఆయనను సోమ వద్దకు తీసుకువెళ్ళాను. ఆమె అక్కడ లేదు. కానీ నేను పిలిస్తే వచ్చి మమ్మల్ని సీత కదలకుండా పద్మాసనంలో కూర్చుని ఉన్న చోటుకి తీసుకుని వెళ్ళింది. సీత నిశ్చలంగా బాహ్య స్మృతి లేనట్లు కూర్చుని ఉంది. ఆమెను నేను ఆ విధంగా ఎన్నడూ చూడలేదు. ఆమె మమ్మల్ని వదిలి వెళ్ళిందేమోనన్న ఆలోచనతో నా గుండె దడదడ కొట్టుకుంది. బిగ్గరగా ఏడవబోయాను. కానీ సోమ నా మీద చెయ్యి వేసి నన్ను ఆపింది.
జనక మహారాజుతో సోమ ఆమె శ్వాస తీసుకోవటం లేదు అని చెప్పింది. నేను మధ్యాహ్నం మాత్రమే వచ్చాను, కానీ ఆమె ఉదయం నుంచి కనిపించలేదు. అప్పటి నుంచి ఇలా ఉండి ఉంటుంది అనుకుంటున్నాను. మహారాజు ఒక మంత్రం చెప్పి ధ్యాన స్థితిలోకి వెళ్ళగా నేను సోమ కొంత దూరంలో నిలబడ్డాము. ఋషి గార్గి వేద మంత్రాలు చదవసాగారు. ఆయన ధ్యానము గార్గి మంత్రపఠనము కొన్ని గంటల పాటు సాగింది. ఆ తరువాత మహారాజు లేచి ఋషులందరినీ తీసుకురా అని నాతో చెప్పారు. నేను ఆమెను వెనుకకు తీసుకు రాలేను. బహుశా మేమందరము కలిసి ఆ ప్రయత్నం చెయ్యగలము అని ఆయన గంభీరంగా చెప్పారు. సోమ నా పరిస్థితిని చూసి నన్ను అక్కడే ఉండమని చెప్పి దారిలో వెలుగు కోసం 2 పరిచారకులను తీసుకొని రాజప్రాసాదం వైపు వెళ్ళింది. ఆ ఋషులకు జరిగింది ఏదీ తెలియక మహారాజు ఏమీ చెప్పకుండా అంత అకస్మాత్తుగా మాయమై ఇంకా రాలేదేమిటా, ఆలస్యం అవుతోంది కనుక వెళ్ళిపోదాం అనుకుంటూ అసహనంగా ఉన్నారు. అయితే నేను సోమ వెళ్ళి విచార స్వరంతో సీత పరిస్థితిని వివరించి మహారాజు వారిని అరణ్యానికి రమ్మన్నారు. సీత సమక్షంలోనే చర్చలు జరుపుదాము అన్నారు అని చెప్పేసరికి వారు అంగీకరించి సహాయం చేయటం కోసం త్వరపడ్డారు. మహారాజు గారు మీరు అక్కడకు రావటం మా రాకుమారుని వెనుకకు తీసుకురాగలదని ఆశిస్తున్నారు అని సోమ చెప్పింది. ఆమె వారిని అడవిలోకి సీత పక్కనే కూర్చుని మహారాజు గార్గిలు ధ్యానం చేస్తున్న చోటుకు తీసుకువచ్చింది. కొంతసేపు పరిచారకులు పరుపులు దీపాలు తీసుకుని వారి వెంట వెళ్ళారు. 6 ఋషులు అర్ధవృత్తాకారంలో సీత చుట్టూ కూర్చుని వేద మంత్రాలు పఠించారు, ధ్యానం చేశారు. ఆ పైన వారి గ్రాహ్యతలను చర్చించారు. మళ్ళీ మరింత ధ్యాన చర్చలు జరగసాగాయి. ఒకానొక సమయంలో మహారాజు వారితో చర్చ ఆపి సీత ఉన్న స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయన కూడా శిలలాగా నిశ్చలంగా శ్వాస కూడా లేనట్లు కూర్చున్నారు. రాత్రంతా అలాగే గడిచింది. నేను ఒక చెట్టుకు ఆనుకొని నిర్ధావస్థలోకి చేరాను. అయితే రాత్రి గడిచే కొద్దీ నా కాలు నొప్పి పెరిగి నేను నిలబడలేకపోయాను. సోమ నా పరిస్థితి చూసి నాకు పెద్ద దెబ్బ తగిలింది అని తెలుసుకుంది. నా కాలు చుట్టూ కట్టడానికి ఏదైనా ఉందేమోనని వెతికి చివరికి తన శాలువాను చించి నేను వద్దన్నా వినకుండా కాలుకు కట్టు కట్టింది. దాంతో నా నొప్పి కొంచెం తగ్గి నిద్రలోకి జారుకున్నాను. సూర్యోదయం కాగానే మళ్ళీ మంత్రోచ్చారణ మొదలైంది. పక్షుల కిలకిలలు దానికి తోడయ్యాయి. ఆ రెండూ కలిసి మధుర బృందగానాన్ని సృష్టించాయి. ఆ అలౌకిక దృశ్యం చూస్తూ నేను కళ్ళు తెరిచాను. ఉదయకాంతి కిరణాలు పచ్చటి ఆకులపై పడి అద్భుతంగా మెరిశాయి. అడవిలో నేలపై లలితంగా మంచు పరుచుకుంది. ఈ అసాధారణ సమావేశాన్ని చూడటానికి అనేక చిన్న జంతువులు మా చుట్టూ చేరాయి. అదంతా మేం వేరే ఏదో లోకంలో ఉన్నట్టు అనిపించింది. భూమిని దాటి అత్యంత మనోహరమైన లోకంలో ప్రవేశించినట్లుంది. నేను సీత మన లోకంలోకి తిరిగి వచ్చిందేమో అని చూశాను. కానీ ఆమె ధ్యాన భంగిమలోనే ఉంది. మహారాజు ఇంకా గాఢ ధ్యాన స్థితిలోనే ఉన్నారు. కొంతసేపు మంత్రోచ్చారణ తరువాత ఆ రాత్రి తాము పొందిన అనుభవాలను ఋషులు చర్చించుకోవటం మొదలుపెట్టారు. ఒక ఋషి తాను అంతకుముందు ఎప్పుడూ చేరని స్థితికి చేరాను అని చెప్పగా మరొకరు అవును అని సమర్థించారు. అప్పుడు మహారాజు మెల్లగా కళ్ళు తెరిచారు.
ఆయన ముఖమంతా అపరిమిత ఆనందంతో నిండి ఉంది. ఋషులు తమ తమ అనుభవాలు వివరిస్తుండగా ఆయన శ్రద్ధగా విన్నారు. హఠాత్తుగా నేను ఒక మార్పు చూశాను. మాత తన భంగిమ కొద్దిగా మార్చింది. ఆమె చేతులలోని ఈ చిన్న మార్పును అందరూ గమనించారు. అందరూ మాట్లాడకుండా ఆ వైపుకు తిరిగారు. మళ్ళీ కొంతసేపు ఆమె కదలలేదు. ఎట్టకేలకు ఆమె కళ్ళు తెరిచింది. జై శ్రీరామ్.